హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగా ట్రావెల్ సిరీస్. మన ఈ సిరీస్లో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన సత్తెనపల్లి పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్కరాజు గార్లపాడు అనే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నిలిచేయబోతున్నాము. ఈ దేవాలయ విశిష్టత ఏమిటి అంటే, ఏకశిలపై శ్రీరామచంద్రుల వారి కుటుంబం సమేతంగా ఉండడం, అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నులు ఉండడం, అలాగే అదే శిలపై దశావతారాలు కూడా ఉండడం ఈ ఆలయ విశిష్టత. నా ఈ మొదటి ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరాలకి ఎంత టైం పడుతుందో 2 నెలలు పట్టిన 3 నెలలు పడుతుంది. 2 నెలలు పడితే రాతి కట్టడంతో మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకొని ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని సంకల్పం. ప్రతిష్ఠ ఇక్కడ చేయాలని. ఇది సుమారు ఇది 6-7 తరాల క్రితం ఈ ఊరు బ్రాహ్మణాగ్రహారం. అంతకుముందు కూడా బ్రాహ్మణాగ్రహారం తెలియదు, కానీ ఒక 6-7 తరాల క్రితము ఇక్కడ బావి మంచినీళ్ళు లేవు. సముద్రం నీళ్ళ కన్నా ఉప్పు నీళ్ళు అట్ట ఈ ఊర్లో. ఉప్పు నీళ్ళు అయితే బావి దగ్గర ఎక్కడ దగ్గర ఉప్పు నీళ్ళు పడుతున్నాయని, ఇంకా ఊరిలో ఎక్కడైనా బావి తవ్వితే మంచినీళ్ళు పడతాయేమో అని ఆశతో ఊరిలో 2 పర్లాలు కాబట్టి ఒక చోట బావి తవ్వటం ప్రారంభించారట. బావి తవ్వుతుంటే 30 అడుగులు 40 అడుగులు తవ్వినా కానీ చట్టుబడిందట, నీటి జల లేదట, నీటి జల పట్టలేదు. అప్పుడు వాళ్ళు అనుకున్నట్టు ఎంత తవ్వుతున్నా ఉపయోగం లేదు, ఇక్కడ నీటి జల పడదు, వేరే ఇంకో చోట ప్రయత్నిద్దాము అనుకోని వాటికి ఆపేద్దాం, పైన ఆపుకోవడం కూలీని ఆపుకున్నారు. ఆపుకున్న సమయంలో ఆ కూలి అతను చేతిలో ఉన్న కొరకు ఒక నూట వేసాడట. ఏదో మామూలుగా చేతిలో ఉంది కాబట్టి సర్దుకోవడానికి అట్లా ఒక నూట వేస్తే ఆ నూట వేసిన చేస్తానికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించిందట. ఆ నూట వేసాలంటే కళ్ళు కనపడలేదట. కళ్ళు కనపడకపోయాక అప్పుడు అందరి పెద్దలు ఏంద్రా ఇది ఏంటో అనుకున్నాము, ఇతడు ఇటు జరిగింది, విచిత్రమైన శబ్దం వచ్చింది, తన కళ్ళు వినే ఇక్కడ ఏదో ఒక విశేషం ఉంటుంది, ఏదైనా విశేషం ఉంది ఉంటుంది, శక్తి అంతశక్తి ఉంది. మంగళం సప్త గంధర విష్ణవే విష్ణు చిత్తనూజాయ బోధాయ నిత్యమంగళం మంగళాయ పురోగమై సర్వైశ్చ పూర్వైనాచార్య సకృదాయాస్తు మంగళం. గదా పునఃసంకటాంగల్పగద్వయారవింద్రాం ప్రవృత్తిరాంజం దీర్ఘాయుష్మాన్ భవనవాంఛావనసిద్ధి. చిన్న విషయం చెప్పండి. గతంలో మేము యూట్యూబ్లో చూసినప్పుడు పాత వీడియోలో ఎలా ఉందంటే, పెద్ద పెద్ద పొలాలని, కొండలని,
రకరకాలుగా ఉన్నాయి. అది నిజమంటారా కాదంటారా? అదంతా అబద్ధం, ఫేక్ న్యూస్ పెట్టారండి. అదంతా ఫేక్ న్యూస్. ఒక ఏకశిలా విగ్రహము పట్టాభిరాముడు అని చెప్పింది మాత్రమే నిజం. అంతేకాని అది పెట్టింది ఆ కొండలు గోపురాలు ఎక్కడెక్కడో గాలి గోపురాలు తమిళనాడులో ఉన్న దేవాలయాల గోపురాలు పెద్ద పెద్ద స్థలంలో పెట్టారు, మండపాలు పెట్టారు. అదంతా ఫేక్ న్యూస్ చేసి పెట్టారు. పెట్టి ఆఖరిలో ఏకశిలా విగ్రహము పట్టాభిరామ స్వామి లక్కరాజు గారు పెట్టింది మాత్రము ఇది నిజము, ఇది వాస్తు చరిత్ర, ఇది నిజ చరిత్ర. అది అంతా అబద్ధం అండి, ఫేక్ న్యూస్. స్వామి మరి ఇలాంటి విగ్రహాలు ఒక్కటేనా లేదంటే ఏమైనా? మాకు తెలిసినంతలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కూడా ఎక్కడా లేదు అని ఒక ప్రచారం ఉందండి. ఒకటి కుంభకోణంలో ఎక్కడో ఒక కుంభకోణం అనుకుంటాను, తమిళనాడులో ఒక దేవాలయం ఉన్నదట. అది పట్టాభిరామ స్వామి అని అన్నారు. కానీ ఇంత ఏకశిల మీద రాముడు గరుడు గరుత్మంతుడు ఆంజనేయ స్వాములు లేరట. ఆంజనేయ స్వామి కూడా విడిగా ఉంటాడట. రామలక్ష్మణ ఒక శిల మీద ఆకారంగా ఉన్నది అని చెప్పారే కానీ ఈ ఏకశిలకి ఇట్లా ఉండి దశావతారాలతో కూడా ఉన్నటువంటి విగ్రహం ఎక్కడా లేదు అని ప్రచారం అండి. నేను గుంటూరు జిల్లాలో అక్కడక్కడ చాలా పట్టాభిరామస్వామి దేవాలయాలు నేను చూశాను. అన్ని దేవాలయం నేను పోయి వచ్చాను. నరసరావుపేటలో ఉంది, గుంటూరులో ఉంది, తెలంగాణలో ఒక పక్కన ఎక్కడో రాసి ఉంది. భద్రాచలం పోతుంటే చూశానండి ఒక చోట పట్టాభిరామస్వామి దేవస్థానం అన్నారు. అందుకని నేను పట్టాభిరామస్వామి ఎలా ఉన్నా ఏంది అనేది నేను స్వయంగా ఎంక్వైరీ చేసిన. సీతారాములే ఉన్నారు కానీ కోదండరాముడు ఉన్నాడు కానీ పట్టాభిషేకంగా లేదు. వాళ్ళని ధర్మ సందేహం అడిగాను, ఏమండి పట్టాభిరాముడు అని రాశారు, పట్టాభిషేకం కాదు కదండి అని అడిగాను కూడా. వాళ్ళ అర్చకులను అడిగాను. అడిగితే స్వామి వాళ్ళు ఎందుకు పేరు పెట్టుకున్నారో మాకు తెలియదు కానీ సీతారాములేనండి అన్నారు. కానీ ఆ విషయం తెలిసిన చాలామంది స్థలపురులు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఇలాంటి విగ్రహం లేదు. ఇదే కానీ ఇంకొక మంచి నోడితే రెండవ భద్రాచలము మూడవ భద్రాచలం లాగా అవుతుంది, సరైన పొజిషన్ ఉంటే అవుతుంది అని మాకు సంకల్పం ఉన్నది. కానీ ఇక్కడ కొన్ని కారణాల వల్ల పల్లెటూరు కావటం వల్ల కొంచెం అసౌకర్యంగా అది పూజా కార్యక్రమం జరగట్లేదు. అయినా ఉన్నందుకు కార్యక్రమం చేస్తుంటారండి. అంటే సరైన ప్రచారం లేకపోవటం లేక దీనికి ఒక అభివృద్ధి లేక ఇది ఆగిందండి. ఇదే గాన సరైన కర్తగాన పడి సాధన చేస్తే వజ్రం లాంటి దేవాలయం అండి, మహిమాన్వితమైన దేవాలయం. గుడి కట్టి సుమారు ఎన్నాళ్ళు అవుతుంది? సుమారు 6-7 తరాల క్రితం నాడే కట్టారండి దేవాలయం. అంటే 6-7 తరాల క్రితము ఇక్కడ బావి తవ్వుతూ ఉంటే ఈ ఊర్లో మంచినీళ్ళు లేకపోతే ఉప్పినీళ్ళ కోసం బావి తవ్వితే 6-7 తరాల క్రితము బావి తవ్వినప్పుడు బావిలో దొరికిన విగ్రహం, ఆ బావిలో దొరికిన విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి నిదానముగా దేవాలయం కట్టించి రాళ్లతో ముందు తాటాకు పందితోనూ ఎట్లా చేసి దినదిన ప్రవర్తమానంగా గుడి కట్టుకుంటూ వచ్చారు. సుమారు 6-7 తరాల క్రితం, దాదాపు 500 సంవత్సరాల క్రితం నాడే కట్టారని ఒక శాస్త్రము. ఇది బావిలో దొరికిన విగ్రహము, పట్టాభిషేకము, పట్టాభిరాముడు సీత రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు సీతాదేవి ఆంజనేయ స్వామి గరుత్మంతుడు కూడా ఏకశిలలో ఉన్నాడు. ఆనాడు కృష్ణదేవరాయల టైంలోనే పూజలు అందుకున్న భగవంతుడయ్యి ఆనాడు నవాబుల కాలంలో భిన్నం చేస్తారు కాబట్టి చేస్తారనే భయంతో అప్పటి మన పెద్దలు ఎక్కడో ఊరెల్పలో వాడు కూడా ఒక బావిలో భద్రపరిచినట్లు, తర్వాత కొంతకాలానికి గ్రామస్తులు మంచినీటి కోసం బావి తవ్వుతుంటే ఆ బావిలో దొరికిన విగ్రహం అని అది తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని శాస్త్ర పురాణము. శ్రీ వెంకటాద్రి నాయుడు గారి టైంలో ఈ దేవాలయమునకు ఒక 22 ఎకరముల మాన్యము కూడా ఇచ్చి ఉన్నాడు. అప్పటి నుంచే జరుగుతూ ఉంది. ఇది దినదిన ప్రవర్తమానంగా పూజలు జరుగుతూ వస్తున్నది. ఇది ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో ఉన్నది. ఇప్పుడు శిథిలావస్థలకు వచ్చినది. వర్షం పడితే దేవుడి మీద నీళ్లు పడుతున్నాయి కాబట్టి ఈ విగ్రహాన్ని ఎదురుగా ఉన్నట్టు బాలాలయం నిర్మించారు. బాలాలయంలో ప్రతిష్ఠిత చేయాలని సంకల్పించుకున్నారు కాబట్టి కావున ఎండోమెంట్ వాళ్ళు ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అప్రూవల్ ఇవ్వలేకపోవడం వల్ల ఆగింది. ఈ నెలలో కానీ 10 రోజుల్లో కానీ అప్రూవల్ వచ్చిందంటే మంచి ముహూర్తం చూసుకొని స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తారు. అప్పటి నుండి ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి దినదినం శ్రీరామనవమి పంచాంగం 5 రోజుల కళ్యాణం, శాంతి కళ్యాణం బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. ముక్కోటి ఏకాదశి గ్రామోత్సవం చేసేవాళ్ళు. దసరా పండుగ దేవి నవరాత్రులు పాల్వేట కార్యక్రమం ఉన్నది. ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణ కార్యక్రమం, పూజా కార్యక్రమం ఇప్పటికీ జరుగుతూ ఉన్నది. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం జరుగుతుంది. ధనుర్మాసంలో సంక్రాంతి 4 రోజులు అమ్మవారి స్వామివారికి కూడారే సేవ అన్నట్టుగా బాలభోగం ధనుర్మాస పూజా కార్యక్రమాలు, భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణము ఈ కార్యక్రమాలు కూడా జరుగుతుంది అండి. ఈ దసరాకి శ్రీరామనవమి
ఈ కానీ ఇట్లా ముఖ్యమైన పండుగలో కార్యక్రమాలు ఇది రామానుజుల వారి ఆధ్వర్యంలో జరిగినది కాబట్టి వైష్ణవ సాంప్రదాయంగా జరుగుతుంది. అదిగో రామానుజుల వారు, అదిగో యతిరాజుల వారు అప్పటి నుంచి పురాణ పూజా కార్యక్రమం జరుగుతున్నది. అతి త్వరలో ఈ స్వామివారిని బాలాలయం చేసి మళ్ళా ఈ దేవాలయం పునరుద్ధరించి మంచి నూతనంగా కట్టుబడి కట్టి చేయాలన్న సంకల్పంతో గ్రామ పెద్దల సహకారంతో ఉన్నది. ఇది అతి త్వరలో ఈ కార్యక్రమం జరగబోతుందండి. ఇది ఈ నిజ చరిత్ర. ఓకే సార్. ఇప్పుడు ఈ దేవాలయానికి మీరు ప్రధాన అర్చకులుగా ఉన్నారు కాబట్టి ఇది మీ వంశపారంపర్యంగా వస్తుంది. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. 6-7 తరాల క్రితం మా ముక్కాల నాన్నగారు ఇక్కడికి వచ్చారు. మా వంశం అప్పటి నుండి గుడి కట్టినప్పటి నుంచి వంశాచారంగా మా వాళ్ళే చేసుకుంటూ వస్తున్నారని మాది ఇప్పుడు 6వ తరం 7వ తరం జరుగుతూ ఉంది. మీ పేరు సార్? మా పేరు పరాశర భట్టర్ రామాచార్యులు. మా పరాశర భట్టర్ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం పరాశర భట్టర్. మా పేరు రామాచార్యులు. మన గుడి టైమింగ్స్ ఎలా ఉంటాయి? టైమింగ్స్ అంటే పల్లెటూరు వాతావరణం కాబట్టి అండి దీనికి ఒక టైమింగ్స్ ప్రస్తుతానికి ఏం పెట్టుకోలేదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మేము గ్రామంలో ఉంటే ఎటు ఊరేళ్ళకుండా ఉంటే ఎనీ టైం వచ్చి తలుపు తీస్తాము, దర్శనం అవుతుందండి. మా దేవాలయం పక్కనే మా ఇల్లు, మా ఇద్దరు అన్నదమ్ముల కుమారుడు ఇల్లు పక్కనే ఉంటుంది. వాపాయి ఉన్న మేము ఉదయం 6 గంటల నుంచి ఒక 10 నిమిషాలు అటు ఇటుగా 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎప్పుడు ఏ భక్తులు వచ్చినా ఎవరైనా స్వామివారి దర్శనం చేసుకుని తలుపు తీస్తాము. అప్పుడే అక్కడ అది దానిలోకి పేర గురించి పూర్తి చేస్తున్నాను. నాటి శిలాశాసనం. బాలాయాలం తరలించాలంటే సుమారు ఎంత టైం పడుతుంది? గవర్నమెంట్ ఉండేవాడు అప్పుడు కాగితం వచ్చినది కాదు. కాగితం వచ్చిన మరుసటి రోజు మంచి ముహూర్తం తీసుకొని మంచి ముహూర్తం చూసుకోవాలి. అంటే వాళ్ళ కాగితం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ కోసం ఆగేది. లేకపోతే ఎప్పుడూ చేశారు. ఎప్పుడూ 3 నెలల క్రితం చేసేవాడు. చేశారు హడావుడిగా మాఘమాసంలో చేయాలని చూశారు. స్వామి ఇక్కడ చూడాల్సిన ఇంకా విశేషాలు ఏమైనా ఉన్నాయి చుట్టుపక్కల? కానీ అక్కడ ఆ ప్లేస్ వచ్చేటప్పటికి అది వివేకానంద ఆటగా చూసారా? ఆ ఇంట్లో ఆ తక్కువ ఉండేవాడు తెనాలి రామప్పుడు. ఇదంతా బ్రాహ్మణ అగ్రహారం అండి. బ్రాహ్మణ బ్రాహ్మణ లక్షలాది గాళ్ళ పడేవారు.